ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. హాయ్, ఐ నీడ్ యువర్ హెల్ప్. చెప్పండి మేడం, ఏ డ్రెస్ చూపించాలి? లేదు, నాకు డ్రెస్ అవసరం లేదు. యాక్చువల్లీ ఐ నీడ్ ఎ ఫేవర్ ఫ్రమ్ యూ. అంటే అంటే ఏముంది, ఈ స్టోర్లో కస్టమర్ వెళ్ళకూడని చోటు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. అక్కడ క్యాబిన్ ఉంది, అందులో క్యాష్ ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని పెడతారు. పర్ఫెక్ట్. ఇందుకు నీ పేరేమని చెప్పాను నాకు? పూనం. పూనం. ఇందుకే పూనం, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు మహా అయితే? సారీ, ఐ మీన్ లైక్ పర్ డే. యు నో హౌ మచ్ డు యు ఎర్న్ పర్ డే? మేడం, ఇక్కడ మాకు పర్ డే ఏవి ఉండదు. ఫర్ మంత్ సాలరీ ఉంటుంది 10,000 ఫర్ మంత్. కానీ మీరెందుకు ఇవన్నీ? అప్రాక్సిమేట్లీ 3,333. సరే 400 అనుకుందాం, రైట్? కానీ హౌ అబౌట్ నేను నీకు ఇప్పటికిప్పుడే 2,000 రూపాయలు ఇచ్చానంటే? 2,000 రూపాయలా? నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? పెద్దగా ఏం లేదు. ఒక అమ్మాయి నువ్వు విరికించాల్సి ఉంటుంది. ఆ రెస్ట్రిక్టెడ్ గదిలోకి తన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. తన మీద దొంగతన నేరం కూడా మోపాల్సి ఉంటుంది. చేస్తావా? మీరు చెప్పండి, నేను ఏ అమ్మాయిని తీసుకెళ్ళాలి? సేల్స్ గర్ల్ కదా, నువ్వు సేల్స్ గర్ల్ లాగానే ఉండు. డాక్టర్ కావడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ఆ అమ్మాయ తన్నైతే ఫ్రీగా ఇరికించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మీరు మీ పని అయిపోయింది అనుకోండి, ఇక డబ్బులు రెడీగా పెట్టుకొని చాలు. ఓకే. ఇదిగో తను ఆలియాని ఎక్కడైనా చూసావు నువ్వు? చూడలేదు, అలాగే చూడాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? తను నీ బెస్ట్ ఫ్రెండే కదా. కేవలం పేరుకు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ నాకు. లేకపోతే అలాంటి వాళ్ళను కనీసం ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరెవరు. బెస్ట్ ఫ్రెండ్ అంట. ఏంటి అసలు ఏం చేసింది తను? దాని గురించి నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని మాత్రం తెలుసు. ఎప్పుడైతే ప్రవీణ్ బుల్బుల్ పెళ్లి గురించి విందో అప్పటి నుంచి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఎన్నో సార్లు అడిగాను నేను, కానీ తను నాకేమీ చెప్పలేదు. ఏమీ చెప్పడానికి తను రెడీగా లేదు. తను ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పగలను. సరే, నా సంగతి వదిలేండి. కానీ మీరు తనకి పెద్దన్నే కదా, మీరు కూడా అడగచ్చు కదా తన్ని ఏమైంది అని. ఏదేమైనా సరే, ఈ రోజు నుండి మీరు కూడా నన్ను అడగద్దు తను ఎక్కడికి వెళ్ళింది అని. ఇలాంటి వాళ్ళందరూ ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. హలో, సరిపోయింది. ఒక మెంటల్ వచ్చి ఇంకో మెంటల్ కలిసింది. ఇక వీళ్ళని ఎవరు ఆపలేరు. అసలు నీకెంత ధైర్యం? నువ్వు అలా నా భర్తతో అంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఇలా వేలు చూపించి మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను ఇప్పుడు? ఎన్ని అబద్ధాలు చెప్తావు నువ్వు? ఊసరు వెల్లులా రంగులు మారుస్తావు. అసలు నీకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఇవ్వాలి. ఎంత ధైర్యం నీకు? నేనింకా ఈ ఇంట్లోనే ఉన్నాను ఆయన భార్యని. ఆయనకి గోడలా ఉంటాను ఆయన కాపాడడానికి. అర్థమైందా? ఇంకా నువ్వు ఈ ఇంట్లో అతిథిలా ఉన్నావు. పెళ్లి కాలేదు నీకింకా. యజమాని కావడానికి ప్రయత్నం చేయకు. చూడండి, ఏదేదో మాట్లాడదు. నేనేదో ఊరికే ఏదో కాదు, నిజం మాట్లాడుతున్నాను నేను. నా కళ్ళతో నేను చూసాను నువ్వు ఆయన మీద గట్టి గట్టిగా అరుస్తున్నావు. ఇలా వేలు చూపించి మరి. ఈ రోజు నుంచి ఆయన చుట్టుపక్కల కూడా కనిపించొద్దు. లేదంటే ఏంటి? సరే, ఇప్పుడు ఎవరేమనుకున్నా నేను అలాగే చేస్తాను. ఏం చేస్తారు మీరు? నువ్వు ఏ కళ్ళతో అయితే కోపంగా చూస్తున్నావో వాటిని పీకేస్తాను నేను. నువ్వు నా కళ్ళు పీకేస్తావా? లోడ వాగి నీ నోటికి టేప్ వేసేస్తాను. అలాగా? ధైర్యం ఉంటే ముట్టుకొని చూపించండి, ఆ తర్వాత ఏం చేస్తానో తెలుస్తుంది మీకు. బెదిరిస్తున్నావా నన్ను? అవును. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,